హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మనకి సిఎంఎఫ్ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే బయటపడింది. త్వరలో వీళ్ళు సిఎంఎఫ్ ఫోన్ 3 ప్రోని అయితే లాంచ్ అయిపోతున్నారు. మనం చూసే ఉంటాం, నథింగ్ సబ్ బ్రాండ్ అనమాట మనకి సిఎంఎఫ్ అనేది. మనకి 3 ప్రోలో మెయిన్గా ఇంప్రూవ్మెంట్ ఏమంటే ప్రాసెసర్ ఇంప్రూవ్ చేశారు, అయితే బ్యాటరీలు ఇంప్రూవ్ చేశారు అనమాట. సో ఓవరాల్గా ఈ రెండు డిపార్ట్మెంట్స్లో సిఎంఎఫ్ ఫోన్ 3 ప్రోలు అయితే ఇంప్రూవ్ చేస్తారు. అంతేకాదు మనకి ఓవరాల్గా డిజైన్ కూడా అయితే చేంజ్ అయిపోయింది అనమాట. లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ఎలా ఉంది అనేది. బట్ ఇప్పుడు మీరు సిఎంఎఫ్ ఫోన్ 3 ప్రో ఒకసారి చూసారంటే డిజైన్ ఓవరాల్గా చేంజ్ అయిపోతుంది. సో మేజర్గా వీళ్ళు ప్రాసెస్లో మంచి డెసిషన్ తీసుకున్నారు. ఒకసారిగా మీటెక్ నుంచి స్నాప్ డ్రాగన్ షిఫ్ట్ అవుతే ఎలా ఉంటుందో, సో వీళ్ళు అలానే ఇక్కడ డెసిషన్ తీసుకున్నారు అనమాట ఈ మొబైల్లో. సో ప్రెసెంట్ ఇప్పుడు మనం చెప్పుకునే స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఇవి అఫీషియల్ స్పెక్స్ అనమాట. సో ఇది 25K టు 29K ఈ మధ్యలో ప్రైస్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి నథింగ్ సబ్ బ్రాండ్ కాబట్టి ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుంది, మరి తక్కువ ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్ అయితే తీసేయండి. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. బిల్డ్ క్వాలిటీ మనకి చాలా ఇంపార్టెంట్ సిఎంఎఫ్ ఫోన్లో. చాలా బాగుంటుంది మనకి బిల్డ్ క్వాలిటీ సిఎంఎఫ్ ఫోన్ సిరీస్లో. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సో సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది, IP65 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే. ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.7 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ 120 Hz వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. H.10+ సపోర్ట్ ఉంది. ఇంకా చూస్తే 1 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంది. మనకి మాక్సిమం హైయెస్ట్ బ్రైట్నెస్ తో రాబోతుంది. మాక్సిమం 3000 అబోని బ్రైట్నెస్ ఉండొచ్చు. ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది ఇక్కడ మేజర్ హైలైట్ అనమాట. స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు అనమాట. మనకి స్నాప్డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్ అనేది అంత బాగుంటుంది, పర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేవి. వీళ్ళు ఒక్కసారిగా మీటెక్ నుంచి స్నాప్డ్రాగన్కి ఎలా షిఫ్ట్ అయ్యారు అనేది ఇప్పటికీ కూడా నాకు అర్థం కావట్లా. ఇదే కదా మేజర్ ఇంప్రూవ్మెంట్. సో ప్రతి బ్రాండ్ కూడా ఇలా థింక్ చేస్తే చాలా బాగుంటుంది. మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది, నథింగ్ ఓఎస్తో రాబోతుంది. ఇక మీకు నథింగ్ ఓఎస్ ఎలా ఉంటుంది అనేది తెలిసిపోయి ఉంటుంది. ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది. ఇక్కడ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఈ ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. ఇది మనకి టెలిఫోటో కెమెరా అని చెప్తున్నారు. లాస్ట్ కెమెరా 8 MP ఇచ్చారు. ఇది అల్ట్రా వైడింగ్ సెన్సార్. సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. 16 మెగాపిక్సెల్ అంటే ఫ్రంట్ ఫోటోస్ కొంచెం డీసెంట్గా వస్తాయి అన్నమాట. సో కెమెరాస్ కూడా కొంచెం పర్లేదు, బాగున్నాయి కెమెరాస్ కూడా. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది 5500 mAh బ్యాటరీతో రాబోతుంది. బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ చేశారనమాట. లాస్ట్ ఇయర్ సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రోలో ఓన్లీ 5000 mAh బ్యాటరీ ఉంటే, బట్ మనకి ఇక్కడ సిఎంఎఫ్ ఫోన్ 3 ప్రోలో 5500 mAh బ్యాటరీ పెట్టారనమాట. ఇదొక ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు బ్యాటరీ డిపార్ట్మెంట్లో. సో మనకి ఒక్క పాయింట్ ఇంప్రూవ్ అయినా కానీ అది మనం ఇంప్రూవ్మెంట్ కింద తీసుకుంటాం. మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. మీకు తెలిసి ఉంటుంది రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఎలా ఉంటుంది అనేది. చాలా మొబైల్స్కి అయితే ఇవ్వడు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది, బట్ మనకి దీనికైతే సపోర్ట్ చేస్తుంది అనమాట. గైస్, ఇంకా మనం ఫైనల్లీ సిఎంఎఫ్ ఫోన్ 3 ప్రో సంబంధించిన అనే స్పెక్స్ అయితే క్లియర్ చేసాము. ఇక మీకు ఈ మొబైల్ ఫీచర్స్ పరంగా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.